ఎట్టకేలకు SSMB 29లో అయితే పోస్టర్ అయితే రిలీజ్ అయిపోయింది. ప్రియాంక చోప్రా గారి పోస్టర్ అయితే రిలీజ్ అయిపోయింది. మనం చూసుకుంటే ఆ పోస్టర్లో ఒక ఆమె క్రేజియస్ట్ లుక్లో అయితే ఉన్నారు. ఎందుకంటే మంచి పద్ధతిగా ఒక శారీ కట్టుకొని చేతిలో రివాల్వర్ గన్ అయితే పెట్టుకొని కూడా ఇలా ఫైట్ చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఇంకోటి దాంట్లో ఆమె ప్రియాంక చోప్రా గారి పేరు వచ్చేసి మందాకిని అంటే ఒక నది పేరు. ఇప్పుడు ఆ నది ఎక్కడి నుంచి పుట్టింది అంటే శివుడు జూటాల్లోంచి, శివుడు జుట్టు ఉంటుంది కదా, జుట్టులోంచి వచ్చిన ఒక చిన్న సెలయర్ని, శివుడు జూటాల్లోంచి వచ్చిన తారని, ఆ నది సేలని మందాకిని అంటారు. ఈ మందాకిని పేరు పెట్టడం కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇంత పర్టికులర్గా తీసుకొని దీనికి మందాకిని అనే పేరు పెట్టడం మామూలు విషయం కాదు. ఇదే జక్కన్ అయితే గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఈసారి అయితే రక్త రంబోలా ఉండబోతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకైతే ఏమనిపిస్తుందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకోటి మనం మహేష్ బాబు గారిని చూసుకుంటే ఆయన మెడలో కూడా చిన్న లాకెట్ అయితే ఉంది. ఆయన శివుడు అంశ కూడా మనం అనుకోవచ్చు. ఇంకా వారు ఎలా ఉంటుందో మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విలన్కి మహేష్ బాబు గారికి పృథ్వీరాజ్ గారు విలన్ అని చెప్పేసి మనకైతే చూపించారు. విలన్ రోల్లో ఒక నార్మల్గా ఉంది. అది మామూలుగా నేను 24 మూవీలో కూడా విలన్, కల్కి మూవీలో ఇలా కొన్ని మూవీస్లో మనం చూసుకుంటే సేమ్ రోల్స్ అయితే అలాగే ఉన్నాయి విలన్కి. దీంట్లో సేమ్ ఎట్లా అనిపించిందో నాకు కూడా అదే అనిపించింది. నేనైతే ఒక స్క్రిప్ట్ రాస్తున్నాను SSMB 29 గురించి, చిన్న స్టోరీ నేనైతే అనుకున్నాను. అదైతే రేపైతే వీడియో చేస్తాను. మీకు నచ్చితే చేయమని చెప్పి కామెంట్ ఇది చేయండి, లేదంటే వద్దని చెప్పేసి కామెంట్ కూడా చేయండి. 11th అయితే మహేష్ బాబు గారి అండ్ ప్రియాంక చోప్రా గారి ఇద్దరైతే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి బయట టాక్ అయితే నడుస్తుంది. ఇంకా November 15th అయితే ఎలాగో జియో స్టార్లో అయితే లైవ్ అయితే వస్తుంది, అది అందరికీ తెలుస్తుంది. పోస్టర్ అయితే 11th అయితే రాబోతుందని చెప్పేసి అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేశారు. మీరేమనుకున్నారు దీని గురించి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ గైస్.